హాయ్ హలో. ఇప్పుడే 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ చూస్తున్నాను. సినిమా ఎలా ఉంది ఏంటి అనేది నా మాటల్లో మీకు తెలుస్తది. నాకు అర్థం కానిది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు లాంటి హీరో దొరికినప్పుడు మీరిచ్చే అవుట్‌పుట్ ఇదేనా? పవన్ కళ్యాణ్ గారు క్యారీ చేసే ఔరా చాలా చాలా తక్కువ మంది హీరోస్‌కి ఉంటదది. అట్లాంటి హీరో మీకు దొరికినప్పుడు ఒక మంచి కథ రాసుకోలేరా అండి? ఎప్పుడో 'జమానా' కాలం లాంటి స్టోరీ అది. ఏంటది? సో, కమర్షియల్ మూవీ అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టేస్తాము. ఫైట్‌లు, డాన్సులు, కొన్ని కామెడీ సీన్స్. దిస్ ఈస్ గుడ్ ఎనఫ్. మాస్ ఆడియన్స్‌కి నచ్చేస్తది. సినిమా డబ్బులు చేసేస్తది. అయిపోయింది. అంతే. మీ క్రియేటివ్ అదేదో ఉంటది గదా! అదేమైంది? పవన్ కళ్యాణ్ గారి బిగ్గెస్ట్ ఫ్యాన్ మీరు. కల్ట్ కెప్టెన్. అట్లాంటప్పుడు ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టాలి గదా! ఇంకొంచెం బెటర్ కథ రాసుకోవాలి గదా! అరే! పవన్ కళ్యాణ్ మూవీకెళ్తే ఇట్ మీన్స్ సంథింగ్ టు ఎవ్రీవన్. ఇట్స్ ఎ గుడ్ ఫీలింగ్. వెళ్ళి చూసినందుకు ఒక తృప్తి అనేది ఉండాలి గదా! మంచి సినిమా చూసామని. మీరు ఇలాంటి సినిమాలు ముందు పెట్టేసి, స్టేజ్‌ల మీద ఇంటర్వ్యూల్లో తెగ మాట్లాడేస్తే అసలు రెండిటికి పొంతన ఉండదే. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పుకునేటప్పుడు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి గదా! ఇంకా మంచి స్టోరీ రాసుకోవచ్చు కదా! పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటే తీయాల్సిన మూవీ ఎట్లా ఉండాలంటే 'ఓజీ' మూవీలా ఉండాలి. హి ఈస్ ద రియల్ ఫ్యాన్, ఆ డైరెక్టర్. పవన్ కళ్యాణ్ గారి పేరు ఎందుకండి పాడు చేయడం? ఆయనకున్న బిజీ స్కెడ్యూల్‌లో ఫ్యాన్స్ కోసం వచ్చి మూవీ తీస్తుంటే మీరిచ్చే అవుట్‌పుట్ ఇది. మళ్ళీ ఏమో యూట్యూబ్‌లో రివ్యూవర్సు ఏది పడితే అది మాట్లాడతారు. మీరొచ్చి మూవీ తీయండి. మేము మూవీ తీయలేమండి. మూవీ తీయలేరు రివ్యూవర్స్ ఎవరు. అందుకే మేము ఎండ్ యూజర్స్. మీరు ప్రొడక్ట్ ఇస్తున్నారు. మేము ఎండ్ యూజర్స్. మా ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నాం మీకు. పాజిటివ్, నెగెటివ్ 2 తీసుకోవాలి. ఇట్లాంటి సినిమాలు ముందుకు తీసుకొచ్చి వాటి గురించి గొప్పగా మాట్లాడితే అంటారు. డెఫినెట్‌గా అంటారు. అరే! పవన్ కళ్యాణ్ గారు లాంటి హీరో దొరికితే ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండి, కథ మీద ఎక్కువ రాసుకోండి. అరే! బొచ్చెడు మంది తిరుగుతున్నారు. మంచి మంచి కథలు, మంచి మంచి స్టోరీలు పట్టుకొని డైరెక్టర్లు. మీకు ఛాన్స్ వచ్చింది. 1 ఇన్ ఎ మిలియన్ ఛాన్స్ అనుకోవచ్చు. అట్లాంటిది ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి గదండీ! అంటే నేను డైరెక్టర్ గారిని అని అనట్లేదు. నేను ఎంటైర్ యూనిట్‌ని అంటున్నాను. బికాజ్ మూవీ ఒక్క డైరెక్టర్ గారి వల్లనే ఉండదు. మొత్తం యూనిట్ అంతా పనిచేస్తది గదా! అసలు డైరెక్టర్స్ ఉంటారు, అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉంటారు. పెద్ద టీమ్ గదా! మీరందరూ రైటర్స్ ఉంటారు. ఇంతమంది కలిసి మేమింతే కమర్షియల్ మూవీ అంటే ఇలానే ఇస్తాం. ఇంతకు మించి ఇవ్వలేం. ఆడియన్స్‌కి ఇదే నచ్చుద్ది. ఆడియన్స్ పల్స్ ఇదే. మాస్ ఆడియన్స్‌కి నచ్చేస్తది. డబ్బులు చేస్తది మూవీ కమర్షియల్ మూవీ కాబట్టి. ఏంటబ్బా ఇది? మీరు మూవీ చూస్తారు గదా! తీసిన తర్వాత. మీకు నచ్చేస్తదా? అంటే, అంటే యాస్ ఎన్ ఆడియన్స్ మీకు నచ్చేస్తదా మూవీ? మీరు డైరెక్ట్ చేసారనా? లేకపోతే మీరు దాంట్లో పని చేసారనా? ఆయన పరువు తీయకండయ్యా. ఆయన వాల్యూ పడేయకండయ్యా. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్టర్ దట్ తెలుగు ఇండస్ట్రీ హాస్ సీన్. అంటే గ్రేటెస్ట్ యాక్టర్ అంటే యాక్టింగులో తోపు, వీటిల్లో తోపు అని చెప్పట్లేదు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అలా ఉంటది. చాలా కొద్ది మందికే ఉంటదది. అట్లాంటి యాక్టర్ దొరికారు మీకు. అండ్ మీరిచ్చే అవుట్‌పుట్ ఇది. ప్లీజ్ అయ్యా. ఆయన వాల్యూ తీసేయకండి ప్లీజ్.